ఫ్రెండ్స్, ఈ వీడియోలో మన కృష్ణా నదిపై కన్స్ట్రక్ట్ చేస్తున్న భారీ వంతెన నిర్మాణాన్ని చూడబోతున్నాం. అలానే కన్స్ట్రక్షన్ ఎంతవరకు అయిందో తెలుసుకోబోతున్నాం. మరి ఇంకా బ్లాగ్లోకి వెళ్దామా? హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఏకంలోకి వెళ్తే ఈ బ్లాగ్ లో మనం చూడబోతున్నాం అంటే మన విజయవాడలోని కృష్ణా నది పైన భారీ వంతెన నిర్మిస్తున్నారు కదా, ఆ వంతెన నిర్మాణాన్ని మనం చూడబోతున్నాం. ఆ వంతెన ఎంతవరకు నిర్మాణం జరిగింది అండ్ అలానే ఎన్ని రోజుల్లో ఈ వంతెన ఓపెన్ కాబోతుంది అనేది మనం తెలుసుకోబోతున్నాం. అండ్ అలానే ఈ వంతెనని కంప్లీట్ చూడబోతున్నాం. బ్యూటిఫుల్ విజువల్స్ అయితే వచ్చాయి. ఫస్ట్ మనం అయితే మ్యాప్ లో చూస్తాం, తర్వాత ఇక్కడ వంతెన మొత్తాన్ని క్లియర్ గా కంప్లీట్ చూడబోతున్నాం అనమాట. మరి వెళ్దాం వంతెన చూడడానికి. ఫస్ట్ మ్యాప్ లోకి వెళ్ళి తర్వాత వెళ్దాం విజువల్స్ చూడడానికి. లెట్స్ గో. ఫ్రెండ్స్, ఇక్కడ మ్యాప్ లో చూసుకున్నట్లయితే మనకు కనిపిస్తుంది కదా, ఇదే మన విజయవాడ వెస్ట్ బైపాస్. ఇక్కడ చూసుకోవచ్చు, ఈ విజయవాడ వెస్ట్ బైపాస్ మన చిన్నకాకినాడ నుంచి చిన్నపల్లి వరకు ఉంటుంది. మన విజయవాడ ట్రాఫిక్ ని అవాయిడ్ చేయడానికి ఈ బైపాస్ అనేది కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఈ బైపాస్ లో మీకు నేను ఆల్రెడీ ఈ బైపాస్ ఎక్కడి వరకు ఓపెన్ అయింది అండ్ ఈ బైపాస్ లో ఎలాంటి పెండింగ్ వర్క్స్ ఉన్నాయనేది ఎక్స్ప్లెయిన్ చేశాను నిన్నటి వీడియోలోని. మీరు ఆ వీడియో చూడాలనుకుంటే చూసేయండి. ఈరోజు వీడియోలో మీకు ఏం చూపించబోతున్నా అంటే మన కృష్ణా నదిపై కన్స్ట్రక్ట్ చేస్తున్న భారీ వంతెన నిర్మాణాన్ని చూపించబోతున్నాను. అలానే ఆ వంతెన నిర్మాణం ఎక్కడి వరకు వచ్చిందో కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అండ్ అలానే బ్యూటిఫుల్ వ్యూస్ని చూపించబోతున్నాను. వీడియోని అయితే పూర్తిగా చూడండి. మరి విజువల్స్ చూడడానికి వెళ్దామా? లెట్స్ గో. ఫ్రెండ్స్, చూసారు కదా, మీరైతే మ్యాప్ ని క్లియర్గా చూసారు. ఇప్పుడు మనమైతే డైరెక్ట్ గా స్కై వ్యూలోకి వెళ్ళి విజువల్స్ అని చూడబోతున్నాం అనమాట. చాలా బ్యూటిఫుల్ విజువల్స్ అయితే వచ్చాయి. మీరు వీడియోని కంప్లీట్ చేస్తే మీకే తెలుస్తుంది ఎంత బ్యూటిఫుల్ గా వచ్చినది. సో ఫస్ట్ వీడియోని లైక్ చేయండి, తర్వాత షేర్ చేయండి అండ్ ఇప్పుడు దాకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసేయండి. మరి వెళ్దాం విజువల్స్ చూడడానికి. లెట్స్ గో. ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, ఇదే కృష్ణా నదిపై కన్స్ట్రక్ట్ చేస్తున్నారు కదా భారీ వంతెన. ఆ వంతెనకి వెళ్ళడానికి ఎంట్రన్స్ అనమాట. అక్కడ మనం చూసుకోవచ్చు, నో ఎంట్రీ అని రాశారు. సో మనకి అటువైపు వెళ్ళడానికి దారి అయితే లేదు. వంతెన నిర్మాణ పనులు జరుగుతున్నాయి కావున ఈ నదిపైకి లేదా ఈ వంతెన మీదకి ఎవరు కూడా వెళ్ళడానికి వీళ్ళే అని చెప్పేసి అక్కడ రాశారు. సో మీరు మాత్రం అటువైపు వెళ్ళొద్దు, ఎందుకంటే అండర్ కన్స్ట్రక్షన్ ఉంది కనుక. ఫ్రెండ్స్, ఎగ్జాక్ట్గా మనం ఎక్కడ ఉన్నాం అంటే మన విజయవాడ వెస్ట్ బైపాస్లో గొల్లపూడి దగ్గరలో ఉన్నాం. అది ఎక్కడంటే నేషనల్ హైవే 65 అండ్ విజయవాడ వెస్ట్ బైపాస్ రెండు మెర్జ్ అవుతాయి కదా, అక్కడ ఒక చిన్న ఇంటర్చేంజ్ వస్తుంది కదా, అక్కడైతే మనం ఉన్నాం. సో ఇప్పుడు మనం మన కృష్ణా నదిపై కన్స్ట్రక్ట్ చేస్తున్న భారీ వంతెన ఎంతవరకు కన్స్ట్రక్ట్ అయిందో చూడబోతున్నాం, తెలుసుకోబోతున్నాం. సో ముందు మనకు కనిపిస్తుంది కదా, అదే కృష్ణా నది పైన కన్స్ట్రక్ట్ చేస్తున్న భారీ వంతెన. ఇక్కడ మనం క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఆ ముందైతే మనకి రోడ్డు మొత్తం కంప్లీట్ క్లోజ్ చేశారు. ఎవరైతే అక్కడ వర్క్ చేస్తున్నారో వాళ్ళు మాత్రం వెళ్ళడానికి వీలుగా అక్కడ అరేంజ్మెంట్స్ చేశారు. సో లోకల్ వాళ్ళు చాలా మంది ఈ బ్రిడ్జ్లో వెళ్ళారు, అందులో నేను ఒకరిని అనుకోండి. మీకు నేను లాస్ట్ టైం నా వీడియోలో చూపించాను నేను ఎలా వెళ్ళాను అనేది. సో మీరు కనుక వీడియో చూడకపోతే చూసేయండి. సో తర్వాత మనకి ఈ బ్రిడ్జ్ కంప్లీట్ క్లోజ్ చేశారు, ఎందుకంటే వర్క్ జరుగుతుంది కాబట్టి. బ్రిడ్జ్ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయింది. మీరు అబ్జర్వ్ చేస్తున్నారు కదా, మనం చూసుకోవచ్చు కంప్లీట్గా స్లాబ్ వర్క్ కంప్లీట్ అయింది. బట్ ఇంకా కొంచెం వర్క్ అయితే పెండింగ్ ఉంది. మీరు అబ్జర్వ్ చేస్తున్నారు కదా అక్కడ ఎలాంటి వర్క్ పెండింగ్ ఉంది అనేది. సో ఇంకా మనం క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు, ఈ బ్రిడ్జ్ పై నుంచి మనం ట్రావెల్ చేసాం కూడా. ఒక బైక్ అయితే ఈజీగా వెళ్తుంది, కారు కూడా వెళ్ళొచ్చు, కానీ కొంచెం కష్టంగా వెళ్తుంది. హెవీ వెహికల్స్ అయితే ఈజీగా వెళ్తాయి. మనం అబ్జర్వ్ చేయొచ్చు, హెవీ వెహికల్స్ కూడా వెళ్తున్నాయి అండ్ కొన్ని కార్స్ అయితే ఉన్నాయి. అవి ఎవరైతే వర్క్ చేస్తున్నారో వాళ్ళవి. ఆ కారు కూడా ఎస్యూవీ వెహికలే ఉంటుంది. అదే బొలెరో కానీ స్కార్పియో కానీ తర్వాత పెద్ద వెహికల్స్ ఉంటాయి కదా, ఆ వెహికల్స్ మాత్రమే వెళ్తాయి. మనం చూసుకోవచ్చు, మధ్యలో మనకి ల్యాండ్ ఉంటుంది అండ్ మళ్ళీ కృష్ణానది వెళ్తుంది, మళ్ళీ ల్యాండ్ ఉంటుంది, మళ్ళీ కృష్ణానది వెళ్తుంది. సూపర్ ఉంటుంది వ్యూ అయితే. ఈ బ్రిడ్జ్ మొత్తం కంప్లీట్ ఓపెన్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్. అసలు మన విజయవాడలో ట్రాఫిక్ కష్టం అనేది ఉండదు. ఎవరు కూడా ట్రాఫిక్ వల్ల ప్రాబ్లం ఫేస్ చేసే అవకాశం కూడా ఉండదు. అండ్ అలానే మన అమరావతికి కూడా ఈజీగా వెళ్ళొచ్చు. సో ఇక్కడ చూస్తున్నారు కదా, మనకి ముందు కనిపిస్తుంది అదే అమరావతికి వెళ్ళే సీడ్ యాక్సిస్ రోడ్డు. అండ్ ఇలా మనం ముందుకు వెళ్ళాం అనుకోండి, మనం డైరెక్ట్గా చిన్నకాకినాడ దాకా వెళ్తాం. అదే మన కాజా టోల్గేట్ ఉంది కదా, కాజా టోల్గేట్ దగ్గరికి అయితే వెళ్తాం అండ్ మంగళగిరి దాటే ముందుకు వెళ్తాం. సో చూస్తున్నారుగా, మనకి ఈ రూట్లోనే స్టేడియం కూడా ఉంది. ఆ స్టేడియం వీడియో కూడా నేను చేశాను, మీరు చూడాలనుకుంటే మన ఛానల్లో ఉంటుంది, చూసేయండి. సో చూస్తున్నారా, గలగలా పారుతున్న కృష్ణమ్మని, అటు వెళ్తుంది కృష్ణ అనేది అయితే చూడడానికి మాత్రం చాలా చాలా బాగుంది. అండ్ ఇటువైపు నుంచి మనం చూసుకుంటూ వెళ్దాం. మనం బ్యాక్ అయితే మనం వచ్చేటప్పుడు టాప్ వ్యూలో చూసుకుంటూ వచ్చాం కదా, ఇప్పుడు సైడ్ వ్యూ నుంచి బ్రిడ్జ్ వ్యూని చూసుకుంటూ ముందుకైతే వెళ్దాం. నెక్స్ట్ లెవెల్ వచ్చింది విజువల్స్ అయితే. కంప్లీట్గా మీరు వీడియో చేస్తే మీకే అర్థమవుతుంది విజువల్స్ ఎలా ఉంటాయి అనేది. అండ్ ఇంకా మనం ఇక్కడ చూసుకోవచ్చు,
రోడ్ వర్క్ కూడా జరుగుతుంది. ఒక క్రేన్ అయితే ముందుకు వెళ్తుంది. చూస్తున్నారు కదా మనకి అక్కడ వర్క్ జరుగుతుంది అనేది. సో ఇక్కడ చూసుకోవచ్చు మనకి లెఫ్ట్ లో గ్రీనరీ మాత్రం సూపర్ కదా, పంట అయితే ఉంది ఇక్కడ. ఆ పక్కనే కృష్ణ నది అలా పారుతుంది. అండ్ మనకి లెఫ్ట్ లో రోడ్ అయితే మొత్తం బ్లాక్ లో ఉంది అండ్ రైట్ లో అయితే సిమెంట్ రోడ్ ఉంది. సో లెఫ్ట్ లో మనకి రోడ్ వర్క్ అయ్యింది అండ్ రైట్ లో నార్మల్ గా వ్యూ అయితే ఉంది. మనం వచ్చేటప్పుడు క్లియర్గా చూసాం కదా అక్కడ రోడ్ వర్క్ ఎలా జరిగింది అనేది. అండ్ అలానే బ్రిడ్జ్ వర్క్ కూడా కంప్లీట్ అయింది లేదనేది మనం క్లియర్గా అబ్జర్వ్ చేసాం. అండ్ అక్కడ చూసుకోవచ్చు రైట్ సైడ్ లో ఒక ట్రక్ అయితే వెళ్తుంది అండ్ లెఫ్ట్ లో కూడా ఒక ట్రక్ అయితే వెళ్తుంది. సూపర్ కదా, సూపర్ గా వెహికల్స్ అన్ని వెళ్తున్నాయి. ఈ బ్రిడ్జ్ కంప్లీట్ అయిందంటే మనకి సీడ్ యాక్సెస్ ద్వారా కొంచెం వర్క్ కంప్లీట్ అయితే మనం విజయవాడ వెస్ట్ బైపాస్ ని హ్యాపీగా యూజ్ చేయొచ్చు. అలానే మనకి నేను ట్యూటోరియల్ చూపించా కదా వర్క్ పెండింగ్ ఉందని చెప్పేసి, ఆ పెండింగ్ ఉన్న వర్క్ కూడా కంప్లీట్ అయిందంటే మనం ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి ఎగ్జాక్ట్గా మన సీడ్ యాక్సెస్ రోడ్ ఉంది కదా మన అమరావతి దగ్గర, అక్కడ వరకు ఈజీగా వచ్చేయచ్చు. సూపర్ బస్సులా వెయిట్ చేస్తున్నా నేనైతే ఎప్పుడు కంప్లీట్ అవుతుందని చెప్పేసి. అండ్ అలానే మన అమరావతిలో ఒక రోడ్ కూడా కన్స్ట్రక్షన్ జరుగుతుంది, 6 లేన్ రోడ్డు. ఆ రోడ్డు గురించి కూడా నేనైతే కంప్లీట్ డీటెయిల్స్ ఇచ్చాను. మీరు కానీ చూడాలనుకుంటే మన యూట్యూబ్ ఛానల్లో వీడియో ఉంటుంది. అండ్ అలానే ఈ వీడియో డిస్క్రిప్షన్లో కూడా మనకి ఆ వీడియో ఉంటుంది, చూడాలనుకుంటే చూసేయండి. సో ఇక్కడ మనం చూడొచ్చు మనకి ఇక్కడ చాలా వెడల్పుగా ఉంది వాటర్ అయితే వెళ్ళటం. అండ్ ఈ మధ్యలో ల్యాండ్ అయితే మనకి కనిపిస్తుంది. అండ్ కంప్లీట్గా రివర్ అయితే మనకి అలా కింద నుంచి వెళ్తుంది, పైనుంచి బ్రిడ్జ్ అయితే మనకు కనిపిస్తుంది. ఇక్కడ బాగా లోతుకుండే అవకాశం అయితే ఉంది. చూస్తున్నారు కదా మీకు క్లియర్గా కనిపిస్తుంది బ్రిడ్జ్ అండ్ అలానే వాటర్ నెక్స్ట్ లెవెల్. ఇంకా అక్కడ చూసుకోవచ్చు అటువైపు మొత్తం మనకి విజయవాడ సిటీ కనిపిస్తుంది. ఈ వ్యూ మాత్రం నాకు చాలా నచ్చింది. మరి మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. సో ఇంకా కిందకు వెళ్ళి మనమైతే బ్రిడ్జ్ని చూద్దాం. మనకి బ్రిడ్జ్లో కనిపిస్తున్నది కూడా క్లియర్గా అర్థమవుతుంది. సో మనకి చూసుకోవచ్చు మన విజయవాడ దగ్గరలో మొత్తం 3 బ్రిడ్జ్లు అయితే ఉన్నాయి ప్రస్తుతం. ఒకటి కన్స్ట్రక్షన్లో ఉంది, అది ఈ బ్రిడ్జ్. కొంచెం ముందుకు వెళ్తే ప్రకాశం బ్యారేజ్ ఉంటుంది, అక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్ళాం అనుకోండి కనకదుర్గ వారధి అయితే ఉంటుంది. ప్రస్తుతం నేషనల్ 16 అలానే వెళ్తుంది. ఈ బైపాస్ కంప్లీట్ అయిందంటే మొత్తం కంప్లీట్గా నేషనల్ 16 ఇటువైపు వచ్చేస్తుంది అండ్ అది విజయవాడ పీపుల్ అయితే వాడతారు. సో మరి ఈ బైపాస్ ఎప్పుడు కంప్లీట్ అవుతుందని ఎంతమంది వెయిట్ చేస్తున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి. సో చూస్తున్నారు కదా బ్రిడ్జ్ అయితే చాలా స్ట్రాంగ్గా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. అండ్ మనం చూసుకోవచ్చు మొత్తం 6 లేన్ ఉంటుంది. మనకి ట్రాఫిక్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. ఇది పెద్ద బ్రిడ్జ్ కాబట్టి మనకి ఎక్కువ వెహికల్స్ వెళ్ళే అవకాశం ఉంటుంది, ట్రాఫిక్ కూడా ఉండే అవకాశం ఉండదు. సో ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఆ దాటిన తర్వాత ఒక కెనాల్ కూడా వెళ్తుంది. ఆ కెనాల్ మీద వరకు ఈ బ్రిడ్జ్ అయితే ఉంది. చూస్తున్నారుగా మీకు క్లియర్గా కనిపిస్తుంది మొత్తం అంతా కూడా అక్కడ బ్రిడ్జ్ వర్క్ ఎలా జరిగింది అండ్ కెనాల్ బ్రిడ్జ్ వర్క్ ఎలా జరిగింది. మధ్యలో మనకి పంటలు కూడా ఉన్నాయి. ఆ ముందు చూస్తున్నారు కదా గ్రీనరీ మీకు కనిపిస్తుంది. అండ్ ఆ పక్కనే మనకి ఎలక్ట్రికల్ టవర్స్ కూడా ఉన్నాయి. ఆ ఎలక్ట్రికల్ టవర్స్ నుంచి హై వోల్టేజ్ కరెంట్ తగిలైతే వెళ్తున్నాయి. మీకు కనిపించి ఉంటే అక్కడికి వెళ్తే మనకు సౌండ్ చిన్న సౌండ్ వస్తుంది, ఎలక్ట్రిసిటీ పాస్ అవుతుంది కదా ఆ సౌండ్ వస్తుంది. ఆ సౌండ్ మీరు కూడా విన్నారా? వింటే కామెంట్ చేయండి. కంప్లీట్గా మీకైతే కృష్ణానదిపై కన్స్ట్రక్ట్ చేస్తున్న భారీ వంతెన నిర్మాణం చూపించాను. ఇప్పుడైతే మీకు మన నేషనల్ 65 గురించి కొన్ని విషయాలు అండ్ అలానే మన విజయవాడ వెస్ట్ బైపాస్ గురించి కొన్ని విషయాలు చెప్పి వీడియోని అయితే ఎండ్ చేస్తాను. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా ప్రస్తుతం మనకు ముందు కనిపించేది మన విజయవాడ వెస్ట్ బైపాస్. అండ్ ఆ ముందున్న వెహికల్స్ వెళ్తున్నా చూసారా, దీనికి పర్పెండిక్యులర్గా అంటే అడ్డంగా వెళ్తున్నాయి కదా, అవి వచ్చేసి ఆ హైవే నెంబర్ వచ్చేసి నేషనల్ హైవే 65. అది మచిలీపట్నం నుంచి పూణే వరకు ఉంటుంది. ఈ హైవేనే అందరూ మన హైదరాబాద్ విజయవాడ హైవే అని కూడా అంటారు. సో మనం హైదరాబాద్ నుంచి విజయవాడ రావాలంటే ఈ హైవేనే యూజ్ చేస్తాం. అండ్ తొందరలో ఈ హైవేని కూడా 6 లేన్గా డెవలప్ చేయబోతున్నారు. ఆల్రెడీ హైదరాబాద్ దగ్గరలో వర్క్ అయితే స్టార్ట్ అయింది అండ్ రిమైనింగ్ వర్క్ కూడా తొందరలో స్టార్ట్ అవబోతుంది. ఇక్కడ ఒక ఇంటర్చేంజ్ ప్లాన్ చేస్తుంటే చాలా బాగున్నాను, కానీ సింపుల్ ఇంటర్చేంజ్ అయితే ఇచ్చారు. బట్ మరి చూద్దాం ఫ్యూచర్లో ఏమైనా ఇంటర్చేంజ్ వస్తుందో రాదనేది. సో ఇంకా ఇక్కడ చూసుకోవచ్చు మీకు నిన్న వీడియో క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తా కదా, ఇక్కడ వర్క్ పెండింగ్ ఉండేది, ఎలక్ట్రికల్ లైన్స్ కిందకు ఉండేవి, వాటిని అయితే పైకి పంపించారు. అంటే కొంచెం పైకి లేపారు, హైట్ ఇంక్రీజ్ చేశారు అండ్ తర్వాత అక్కడ రోడ్ అయితే వేశారు. ప్రస్తుతం ఇక్కడ మొత్తం రోడ్ క్లోజ్గా ఉంటుంది, బైక్స్ అయితే వెళ్ళిపోతాయి కానీ కార్స్ అయితే వెళ్ళవు. సో ఈ రోడ్లో ట్రావెల్ చేయాలనుకుంటే కొంచెం ఆలోచించుకొని ట్రావెల్ చేయండి. అండ్ మీకు నేను వీడియో క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను కదా ఎలా వెళ్తే బెటర్ అనేది. సో అలా వెళ్తే మీరు ట్రాఫిక్ని అవాయిడ్ చేయొచ్చు. కానీ ఈ కృష్ణానది కంప్లీట్ అయితే కంప్లీట్గా మనం అమరావతి వరకు వెళ్ళిపోవచ్చు అండ్ హ్యాపీగా ట్రాఫిక్ లేకుండా మనం ట్రావెల్ చేయొచ్చు. మీకు ఎవ్రీ మంత్ ఇక్కడ వర్క్ జరుగుతుందో క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, చూపిస్తున్నాను. మరి
ప్రతి మంత్ నేను వెళ్ళి మీకు చూపిస్తున్నా అంటే మీరు అర్థం చేసుకోండి నేను ఎంత డెడికేటెడ్గా వర్క్ చేస్తున్నా అనేది. అండ్ తొందరలోనే మన చెన్నై బెంగళూరు ఎక్స్ప్రెస్ వే హైవే వీడియోస్ కూడా రాబోతున్నాయి, కంప్లీట్గా చూపిస్తాను. అవైతే చూద్దాం. మరి ఆ వీడియోస్ కోసం మీలో ఎంతమంది వెయిట్ చేస్తున్నారో కామెంట్ చేయండి. అండ్ ఒక చిన్న ప్రాజెక్ట్ కూడా రాబోతుంది, ఆ ప్రాజెక్ట్ కూడా చాలా చాలా బాగుండబోతుంది. అండ్ కొత్త ఛానల్ కూడా స్టార్ట్ అవబోతుంది, ఆ ఛానల్ కోసం కూడా తొందరలోనే అప్డేట్స్ ఇవ్వబోతున్నాను. సో మరి ఇంకా బ్లాగ్ డన్ చేద్దామా ఫ్రెండ్స్? ఫైనలీ నేనైతే మీకు మన కృష్ణా నది పైన నిర్మిస్తున్న భారీ వంతెనని కంప్లీట్ చూపించాలనుకుంటున్నాను. అండ్ ఇది మన విజయవాడ నిర్మిస్తున్నారు కదా, ఈ వంతెన నిర్మాణం పూర్తయిందంటే మనం అమరావతి ఈజీగా వెళ్ళొచ్చు. అండ్ అలానే మన తెలుసుగా వెస్ట్ బైపాస్ గురించి, వెస్ట్ బైపాస్ లో హ్యాపీగా జర్నీ చేయొచ్చు. మీరు నిన్నటి వీడియోలో చూసే ఉంటారు మన వెస్ట్ బైపాస్ లో ఎలా ట్రావెల్ చేస్తున్నాం అనేది. అండ్ ఈ రోజు వీడియోలో అయితే మీరు క్లియర్ గా మన కృష్ణా నది పైన వంతెనని ఎంతవరకు వర్క్ జరిగింది అండ్ ఇంకా ఎన్ని రోజుల్లో ఈ వంతెన ఓపెన్ అయిపోతుంది అనేది మనం తెలుసుకున్నాం క్లియర్ గా. అండ్ విజువల్స్ కూడా చూసాం. సో మరి చాలా చాలా కష్టపడి చేస్తున్న బ్లాగ్స్ అయితే. సో మరి మీరు వీడియోస్ని షేర్ చేస్తారనుకుంటున్నాను. అండ్ అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని తర్వాత మీ ఫ్రెండ్స్ కూడా సబ్స్క్రైబ్ చేస్తారనుకుంటున్నా. సో ఇంకా మనమైతే ఈ వీడియో ఇక్కడ జాయిన్ చేస్తున్నాం. మీకు వీడియో ఇస్తే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ మళ్ళీ షేర్ చేయండి. ఇప్పుడు దాకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ సపోర్ట్. ఆల్వేస్ హ్యావ్ ఏ సేఫ్ అండ్ హ్యాపీ డ్రైవ్.